ఈరోజు నా షార్ట్ మెసేజ్ యొక్క అంశం ఏంటంటే ద కీ టు బి ఎగ్జాల్టెడ్. ఘనపరచబడుటకు ఒక చక్కని సూత్రము. ఎంతమందికి ఘనపరచబడడం ఇష్టం అండి? హౌ మెనీ ఆఫ్ అస్ లైక్ టు బి ఆనర్డ్? హౌ మెనీ ఆఫ్ అస్ లైక్ టు బి ఎగ్జాల్టెడ్? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. తల్లిదండ్రులు అందరూ కూడా కోరుకుంటారు, మాకన్నా మా పిల్లలు ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, మాకన్నా మా బిడ్డలకు మంచి జీవితాలు ఉండాలి. ఒక జాబ్లో మనం జాయిన్ అయ్యాం అనుకోండి, ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత ఎప్పటికీ ఏ పొజిషన్లో ఉన్నామో అక్కడే ఉండాలని ఎవ్వరు కోరుకోరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక క్లర్క్గా జాయిన్ అయితే నెక్స్ట్ ఆఫీసర్గా ప్రమోషన్ రావాలి, ఆ తర్వాత డెప్యూటీ మేనేజర్గా ప్రమోషన్ అవ్వాలి. ఒక కంపెనీలో ఇంకా అవకాశం ఉంటే CEO, డైరెక్టర్, టాప్ లెవెల్కి వెళ్ళాలని చాలాసార్లు జీవితంలో మనము హెచ్చింపును కోరుకుంటాము, ఉన్నతిని కోరుకుంటాము, ప్రగతిని కోరుకుంటాము. దేవుని వాక్యంలో వ్రాయబడింది, హెచ్చు దేవుని నుండి కలుగుతుందని. ఫ్రమ్ గాడ్ కమ్స్ ఎగ్జాల్టేషన్. దేవుడు హెచ్చించే దేవుడని. ఈ రాత్రికాల సమయంలో మన జీవితంలో మనము ఘనపరచబడాలంటే, హెచ్చించబడాలంటే, ఆశీర్వాదము పొందాలంటే మనము చేయవలసిన ఒక అత్యంత ప్రాముఖ్యమైన విషయాన్ని నేను స్ట్రెస్ చేయాలని ఆశిస్తున్నాను. ఆత్మీయ జీవితంలో చాలాసార్లు మనం చేయాల్సింది మనం చేయకుండా అన్నీ నువ్వే చేసేదేవా అన్నట్లుగా ఉంటుందండి మన పరిస్థితి, మన పద్ధతి, మన ప్రార్థనలు. ఎట్లా ఉంటుందంటే, కొంతమంది నా దగ్గరకు వచ్చి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ టైంలో అక్క ప్రార్థన చేయండి, రేపటి నుండి ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి అని. కొంతమంది అంటారు, ఏమీ చదవలేదక్క కానీ క్లాస్ ఫస్ట్ రావాలని ప్రార్థన. ఏమన్నా న్యాయం ఉందమ్మా నువ్వు కోరుకునే కోరికలో? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దేవుడు అన్యాయం ఎట్లా చేస్తాడు? నీకన్నా కష్టపడి చదివిన వాళ్ళు ఉన్నారు, అర్ధరాత్రుల వరకు వేచి ఉండి మేల్కొనుండి చదివిన వారు ఉన్నారు. వారందరినీ పక్కన పెట్టి నువ్వు అసలు ఏమీ చదవకపోతే నిన్ను పాస్ చేయడం కాదు, ఏం రావాలంటే క్లాస్ ఫస్ట్. కొన్నిసార్లు ఆత్మీయ జీవితంలో మన ఎక్స్పెక్టేషన్స్ కూడా అట్లాగే ఉంటాయండి. మనం చేయాల్సినవి మనం చేయకుండా అన్నీ దేవుడే చేసేయాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఒక వ్యక్తిని దీవించాలంటే, ఆశీర్వదించాలంటే, వాడుకోవాలంటే, దెర్ ఇస్ మ్యాన్స్ పార్ట్ అండ్ దెర్ ఇస్ గాడ్స్ పార్ట్. మనం చేయవలసిన మనం చేసినప్పుడు దేవుడు చేయవలసింది ఆయన ఖచ్చితంగా చేస్తాడు. ఈ రాత్రికాల సమయంలో 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనంలో ఆఖరు భాగాన్ని మనం చదువుకుందాం. ద సీక్రెట్ టు ఎగ్జాల్టేషన్. మన జీవితంలో ఆశీర్వదించబడాలంటే, ఘనపరచబడాలంటే మనం ఏం చేయాలో దేవుని వాక్యంలో ఉండి చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనము ఆఖరు భాగము. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచువాని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. ఐ విల్ ఆనర్ దోస్ హూ ఆనర్ మీ అండ్ ఐ విల్ డిస్పైజ్ దోస్ హూ డిస్పైజ్ మీ. ఘనపరచబడాలని ఆశ నీకుందా? హెచ్చించబడాలని ఆశ నీకుందా? అయితే నేను చేయాల్సింది ఒకటే, దేవుని ఘనపరచటము మనము నేర్చుకోవాలి. దేవుని ఘనపరచటం నేర్చుకోవాలి. ఒక్కసారి కాదు, ఒక్క రోజు కాదు, ఒక్క సంఘటనలో కాదు, ఒక్క సందర్భంలో కాదు. వి మస్ట్ కంటిన్యూ టు ఎగ్జాల్ట్ గాడ్ త్రూ అవుట్ అవర్ లైఫ్. విశ్వాస జీవితం అనేది జీవితాంతము కొనసాగేదండి. విశ్వాసపు పరుగు అనేది ఒలింపిక్స్లో ఏదో ఒక 100 మీటర్స్, 200 మీటర్స్, 400 మీటర్స్ పరిగెత్తి నేను గోల్ రీచ్ అయ్యానండి, నాకు మెడల్ వచ్చేసిందండి, ఇంకా అయిపోయిందండి, నేను రిలాక్స్ అయిపోతాను అనుకోవడానికి లేదు. విశ్వాస జీవితము, ఆత్మీయ జీవితం అంటే దేవునిలో ఈ లోక ప్రయాణం ముగించుకునే వరకు నమ్మకంగా ఆయన మీద ఆధారపడుతూ, ఆయన వైపు చూస్తూ, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆయన కొరకు బ్రతకటమే. కనుక మన జీవితంలో హెచ్చింపబడాలంటే, ఘనపరచబడాలంటే, మన జీవిత దినములన్నిట దేవుని ఘనపరిచే వారముగా ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఈ వచనం యొక్క కాంటెక్స్ట్, అసలు ఏ సందర్భంలో దేవాది దేవుడు ఈ మాటలు సెలవిచ్చారు అని ఒకసారి ఆలోచన చేసినట్లయితే, షిలోహు అనే ప్రాంతంలో ఉన్న దేవుని మందిరంలో యాజకుడైన ఏలి దేవుని పరిచర్య చేస్తూ ఉండేవాడు. ఏలి అనే యాజకుడు ఘనమైన దేవుని పరిచర్య చేస్తున్న సందర్భంలో అతనికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారుల పేర్లు ఏంటంటే హొఫ్నీ, ఫీనెహాసులు. ఈ ఏలి అనే దైవజనుడు తనైతే నమ్మకంగా సేవ చేయగలిగాడు, కానీ తన బిడ్డలు దేవుని మార్గాల నుండి తప్పిపోతూ ఉన్నప్పుడు తన బిడ్డలను కరెక్ట్ చేయలేకపోయారు, తన బిడ్డలను సన్మార్గంలో నడిపించలేకపోయారు. ఇక్కడున్న క్రైస్తవ కుటుంబాలలో ఉన్న తల్లిదండ్రులకు ఒక మాట నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మీకు చెప్తూ ఉండగా నేను కూడా చాలా భయంతో, వణుకుతో నేను కూడా చెప్పుకుంటున్నాను. చాలాసార్లు పిల్లలకు మనము ఆస్తిపాస్తులను వారికి అందించాలని కోరుకుంటాం. మంచి
చదువులు చదివించాలని కోరుకున్నాం. వీ వాంట్ టు గివ్ ద వెరీ బెస్ట్ టు అవర్ చిల్డ్రన్. మనం అనుకుంటాం, ఓకే ఒక ఇల్లు సంపాదించాను, కొన్ని బాండ్స్ సంపాదించాను, కొన్ని సేవింగ్స్ చేశాను, కొన్ని స్థలాలు కొన్నాను, కొన్ని పొలాలు కొన్నాను, నా బిడ్డలకు నేను ఇస్తున్న ఆస్తి అదే అని. ఆస్తి ఒకవేళ మనం ఇవ్వగలిగే స్థితిలో ఉంటే మనం తృప్తి పడిపోతాం. ఐ హ్యావ్ గివెన్ అన్ ఇన్హెరిటెన్స్, అ హెరిటేజ్ టు మై చిల్డ్రన్. నా బిడ్డలకు ఏదో ఒక ఆస్తి అందజేశానని. కానీ ఒక మాట చెప్పమంటారా, మన తర్వాత తరానికి మనం అందచేయగలిగే ఒక అతి శ్రేష్టమైన ఆస్తి ఏంటంటే దైవ భక్తి. ఏంటి చెప్పండి? కొన్నిసార్లు పేరెంట్స్గా మనకి రిగ్రెట్స్ ఉంటాయి. ఏమో నాకున్న ఉద్యోగాన్ని బట్టి, నాకున్న స్థితిని బట్టి నేను ఎక్కువ ఆస్తిపాస్తులు మా బిడ్డల కొరకు సమకూర్చలేకపోయాను, వారి కొరకు పెద్దగా నేను కూడబెట్టలేకపోయాను, ఇంటిలో ఇల్లు గడవడమే కష్టమయ్యేది, నేనే కొన్నిసార్లు పస్తులుండి నా బిడ్డలను చదివించాను, ఏదో వారికి ఒక ఉద్యోగం వచ్చేలా ప్రయాసపడ్డాను, కానీ పెద్దగా ఆస్తిపాస్తులు అందించలేకపోయానని కొన్నిసార్లు కొంతమంది తల్లిదండ్రులకు రిగ్రెట్ ఉంటుందండి. వారికి కొన్నిసార్లు అసంతృప్తి ఉంటుంది. కానీ ఒక మాట చెప్పమంటారా, మన తర్వాత తరానికి మనం నిజంగా అందించగలిగిన శ్రేష్టమైన ఆస్తి ఏంటంటే దైవ భక్తి. అండ్ వీ మస్ట్ బి వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. ఎందుకంటే కష్టపడి ఎన్ని ఆస్తిపాస్తులు సంపాదించినా, ఎంత ధనాన్ని కూడగట్టి వారికి ఇచ్చినప్పటికీ వారు దైవ భక్తిని నేర్చుకోకపోతే, దేవుని మార్గాల్లో సాగడం మన పిల్లలు నేర్చుకోకపోతే, పరలోక రాజ్యంలో మన పిల్లలను మనం మిస్ అవుతామండి. మన పిల్లలకు మనం వెరీ బెస్ట్ కోరుకుంటాం కదా, మనం శ్రేష్టమైన మన బిడ్డలకు ఇవ్వాలని ఆశపడతాం కదా. ఇక్కడున్న ప్రతి తల్లి తండ్రి మన బిడ్డల యొక్క ఆత్మీయ జీవితము విషయంలో, మన బిడ్డల యొక్క ఆత్మీయ శ్రేయస్సు విషయంలో వీ మస్ట్ బి వెరీ పర్టిక్యులర్ అబౌట్ దేర్ రిలేషన్షిప్ విత్ గాడ్ అండ్ వీ మస్ట్ ప్రే ఫర్ దేర్ సాల్వేషన్. మన బిడ్డల యొక్క రక్షణ గూర్చి మనం పట్టుదల కలిగి ఉండాలి. వారు దేవుని యందు భయభక్తుల్లో సాగునట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రియమైన తల్లి తండ్రి, నీ బిడ్డల యొక్క చదువుల కొరకు మాత్రమే ఇప్పటి వరకు ప్రార్థన చేసావేమో, నీ పిల్లల యొక్క ఉద్యోగాల కొరకు మాత్రమే ప్రార్థన చేసావేమో, నీ పిల్లల యొక్క పెళ్లిళ్ళ కొరకు మంచి జీవిత భాగస్వాములు రావాలని మాత్రమే ప్రార్థన చేసావేమో, వారి ఆరోగ్యం కొరకు, వారి క్షేమం కొరకు, కాపుదల కొరకు మాత్రమే ప్రార్థన చేసావేమో. నువ్వు ఒక ఇంపార్టెంట్ థింగ్ మిస్ అవుట్ అయిపోతా ఉన్నావు. అదేంటంటే వారి ఆత్మీయ జీవితం కొరకు ప్రార్థన చేయి. ఎందుకంటే మనం ఎల్లకాలం ఉండము. ఒక తరము గడిచిపోయిన తర్వాత మన తర్వాత తరము కూడా దేవుని మార్గంలో ఖచ్చితంగా నడవాలి. ఆ విషయంలో నోవహు కుటుంబము మనకు ఒక గొప్ప మాదిరిగా కనబడతారండి. నోవా అండ్ హిస్ ఫ్యామిలీ, నోవహు అతని కుటుంబము. నోవహు మాత్రమే కాదు, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా, దేవుని దృష్టిలో నమ్మకంగా జీవించింది. అతని ముగ్గురు కుమారులు, అతని ముగ్గురు కోడన్లు కూడా, ద నెక్స్ట్ జనరేషన్ ఆల్సో వెంట్ ఇన్ టు ది ఆర్క్. వారందరూ కూడా ఓడలో చేర్చబడ్డారు. ఆ కుటుంబం అంతా రక్షణ పొందింది. కారణం ఏంటంటే నోవహు తన భక్తి జీవితాన్ని మాత్రమే కట్టుకోలేదు, ఆ ఓడని మాత్రమే కట్టలేదు, బిడ్డల యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టడంలో కుటుంబ యజమానునిగా నోవహు, అతని భార్య గొప్ప పాత్ర పోషించినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొక ప్రాముఖ్యమైన మాట, ఓడను కట్టడానికి ప్రయాసపడిన వారే ఓడలో చేరారు. ఓడ కడుతున్నప్పుడు నోవహును అతని కుమారులను చూసి వెక్కిరించిన వారు, గేలి చేసిన వారు, నవ్విన వారు, వీరు పిచ్చోళ్ళండి, వర్షం వస్తుందంట, గ్రేట్ ఫ్లడ్ వస్తుందంట, ఏదో జరుగుతుందంట, వీరు ఏదో కట్టేస్తున్నారని వీరిని చూసి రకరకాలుగా మరి వెక్కిరించిన వారందరూ కూడా ఆ ఫ్లడ్లో కొట్టుకుపోయారు, ఆ వరదలో, ఆ నీటిలో కొట్టుకుపోయారు. ఆ ఓడ నిర్మాణంలో ప్రయాసపడిన కుటుంబం మాత్రము ఆ ఓడలో చేర్చబడ్డారు. ఆ ఓడ యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఉంటే, దేవుని రాజ్యము కట్టబడుటలో నీవు, నీ కుటుంబము, మనము, మన కుటుంబాలు ఉండగలిగితే నిశ్చయంగా దేవుని రాజ్యంలో దేవుడు మనలను చేర్చుకుంటాడు. ఆయన రాజ్యములో మనకు స్థలము గ్యారెంటీ అండి. ఒకవేళ నీకు భూమి మీద సొంత ఇల్లు లేదేమో, భూమి మీద సొంత స్థలం లేదేమో, ఏం పర్వాలేదు. నువ్వు రక్షణ పొంది దేవుని యందు భయభక్తులు కలిగి సాగితే పరలోకమందు దేవుడు నీ కొరకు స్థలము సిద్ధపరిచాడు. ఆయన నిత్య రాజ్యంలో యుగ యుగాలు నీవు ఆయనతో పాటు ఉండగలవు. ఏలి అనే ఈ యాజకుడు, ఈ దైవజనుడు చక్కని పరిచర్య అయితే చేశాడు, కానీ తన బిడ్డలను దేవుని మార్గంలో ఆయన నడిపించుకోలేకపోయాడు. ఆ సందర్భంలో దేవుడు ఏలి వద్దకు ఒక దైవజనుని పంపించి ఏలితో 2 మాటలు మాట్లాడారండి. Why was God displeased with Eli? దేవుడు ఏలి విషయంలో ఎందుకు అసంతృప్తి కలిగి, దేవుడు ఎందుకు బాధపడ్డారు అని ఆలోచన చేస్తే, 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 29వ వచనం, నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన
బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీలు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించినావు. 2 కంప్లైంట్స్. దేవునికి ఏలి విషయంలో 2 కంప్లైంట్స్ ఉన్నాయండి. మొట్టమొదటి కంప్లైంట్ ఏంటంటే, నా మందిరంలోనికి వస్తున్న శ్రేష్ఠ భాగములన్నీ ఏలి నీ కుమారులు తీసేసుకుంటున్నారయ్యా. మన జీవితంలో కూడా చాలాసార్లు బెస్ట్ పొందుకున్న తర్వాత బెస్ట్ అంతా మన కొరకు వాడుకుంటాం, లెఫ్ట్ ఓవర్స్ అన్నీ దేవుడి కొరకు పెట్టేస్తూ ఉంటాం. అవునా కాదా అండి? మన బెస్ట్ టైం ఉదయం లేవగానే చాలామంది ఫోన్ స్క్రోలింగ్లో అయిపోద్దండి ఫస్ట్ 1 hour కదండి. ఉదయము ఇంకా లేచి కూర్చొని కూడా పడుకున్నప్పుడు ఇంకా కళ్ళు కూడా తెరవము, వెంటనే ఫోన్ తడుముకుంటారు. కొంతమంది ఫోన్ తడుముకొని వెంటనే స్క్రోలింగ్ మొదలుపెట్టి ఆ ఫ్రెష్ బ్రెయిన్ అంతా ఆ సోషల్ మీడియా చూడడానికో, మనకు వచ్చిన ఎస్ఎంఎస్లు చూడడానికో, ఆ అప్డేట్లు ఈ అప్డేట్లు ఎవరి స్టేటస్లో చూడడానికో సమయం అంతా వెచ్చించేస్తాం. ఆఫీస్కి వెళ్ళే టైం అయిపోద్ది, పిల్లలు స్కూల్కి వెళ్ళే టైం అయిపోద్ది, ప్రార్థన చేయడానికి, వాక్యం చదువుకోవడానికి, మోకరించడానికి కూడా టైం ఉండదు. శ్రేష్ఠ సమయం అంతా వ్యర్థం. ఇకపోతే మన జీతం వచ్చిన తర్వాత అన్ని ఖర్చులు గుర్తొస్తాయండి కదండి. మనం కట్టవలసిన బిల్స్ గుర్తొస్తాయి, ఇంటి రెంట్ గుర్తొస్తుంది, ఈఎంఐలు గుర్తొస్తాయి, ఆ తర్వాత చేయవలసిన షాపింగ్లు అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు అనుకుంటాం, ఏమన్నా మిగిలితే దేవుని మందిరంలో ఇద్దాంలే, ఏమన్నా మిగిలితే దేవుని కొరకు ఇద్దాంలే అని మన ధనం విషయంలో కూడా వి గివ్ ద లెఫ్ట్ ఓవర్స్ టు గాడ్ మెనీ టైమ్స్. ఇక బలము విషయానికి వస్తే, శక్తి, బలము, ఓపిక, ఆరోగ్యం ఉన్నంతసేపు కష్టపడి ఉద్యోగం చేయాలా, కష్టపడి వ్యాపారం చేయాలి, కష్టపడి ఉన్నత స్థితికి రావాలని మన శక్తి, బలము బాగా ద బెస్ట్ టైమ్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో శ్రేష్టమైన బలమున్న సమయం అంతా మన కొరకు మనం వినియోగించుకొని, ఇక ఆరోగ్యం పాడైపోయిన తర్వాత, కళ్ళు సరిగ్గా కనబడని సమయంలో, నడుము వంగిపోతున్న సమయంలో, అడుగులు సరిగ్గా పడని సమయంలో యేసయ్య సేవ చేసేస్తానండి అనుకుంటాం కదండి. యేసయ్య సేవ ఎప్పుడు చేస్తారు చాలామంది? లీస్ట్ ప్రయారిటీ దేవునికి ఇస్తూ ఉంటారు. దేవుడు ఏలి విషయంలో చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. గాడ్ వాజ్ డిస్ప్లీజ్డ్ విత్ ఈలై అండ్ హిస్ ఫ్యామిలీ. యు నో ద రీజన్ వై? కారణం ఏంటో తెలుసా? ఏలి, నా మందిరంలోని శ్రేష్ఠ పదార్థాలన్నీ, శ్రేష్ఠ భాగాలన్నీ మీరు తీసుకుంటున్నారు. దేవుని ద్వారా ఘనపరచబడాలంటే బెస్ట్ దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలండి. ఈ రాత్రి ఒక్క డెసిషన్తో ఇక్కడ నుంచి వెళ్దామండి. ఈ కర్నూలు పండుగలు ఏదో సమయం కాలక్షేపం చేసి వెళ్ళడానికి మనం రాలేదు. మాకు పని లేక మేము రాజమండ్రి నుండి రాలేదు. మీరు ఏదో కాలక్షేపం చేయడానికి ఇక్కడికి రాలేదు. కానీ దేవునిలో మన ఆత్మీయ జీవితాలను కట్టుకొని దేవునికి దగ్గరగా మనం చేరాలని వచ్చాం కదా. ఒక్క నిర్ణయం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్దాం. అదేంటంటే, లార్డ్, ఐ విల్ ఆనర్ యూ విత్ మై లైఫ్. నా జీవితంతో నేను నిన్ను గణపరుస్తా ప్రభా. జీవితంతో గణపరచడం అంటే ఏంటంటే, నా దగ్గర ఉన్న శ్రేష్టమైనవి నీ కొరకు నేను ఇస్తాను. నా దినములో శ్రేష్టమైన సమయము నీ కొరకే, నా శ్రేష్టమైన బలము నీ కొరకే, నా శ్రేష్టమైన తలాంతులు నీ కొరకే. టాలెంట్స్ ఉన్న వాళ్ళని చూడండి, ఎవరు పట్టుకోలేరు. టాలెంట్స్ ఉండగానే అనుకుంటారు ఈ తలాంతులతో చాలా ఫేమస్ అయిపోవచ్చు అని. తలాంతులు లోకం కొరకు వాడేవాళ్ళు చాలామంది. నేను పెద్ద సింగర్ని కాదు, నేను మ్యూజిక్ కూడా నేర్చుకోలేదు, కానీ నేను పాటలు పాడుతూ ఉండేదాన్ని. నేను ఇంటర్మీడియట్లో కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత మా కాలేజ్లో ఫ్రెషర్స్ పార్టీ వచ్చింది. ఆ ఫ్రెషర్స్ పార్టీకి అన్ని క్యాంపసెస్ నుంచి మా డైరెక్టర్స్, ఫ్యాకల్టీ అందరూ కూడా వచ్చారనమాట. ఆ సమయంలో మా ఫ్రెండ్స్ నన్ను అడిగారు, నీ వాయిస్ బాగుంటుంది కదా, ఒక సినిమా పాట ఉంది, అది నీ వాయిస్కి చాలా బాగా సూట్ అవుతుంది, నువ్వు ఆ పాట పాడావంటే ఒక్క రోజులో నువ్వు మొత్తం అన్ని క్యాంపసెస్కి తెలిసిపోతావు, నీ పేరు మారుమ్రోగిపోద్ది, యూ కెన్ బి ఫేమస్, నువ్వు ఎందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవద్దు అని నా ఫ్రెండ్స్ ఒక మంచి ఆఫర్ ఇచ్చారండి నాకు. నేను అన్నాను వారితో, నేను నా స్వరాన్ని ఏసైకి ఇచ్చేసాను, నేను ఏసై బిడ్డని, నా స్వరాన్ని నేను ఏసైకి సమర్పించాను, ఏసయ్య పాటలు తప్ప నేను ఏ పాట పాడకూడదని నిర్ణయం తీసుకున్నాను అనగానే మా ఫ్రెండ్స్ వెళ్ళి మా వార్డెన్ మ్యామ్కి చెప్పారు, బ్లెస్సీని పాట పాడమంటే పాడట్లేదు సినిమా పాట, మీరన్నా చెప్పండి మేడం అంటే మా మేడం నా దగ్గరికి దురుసుగా వచ్చి, ఏ పాడలేవా అని అడిగారు. మ్యామ్ సారీ, నేను పాడనండి, నా వాయిస్ నేను ఏసై కొరకు సమర్పించాను, ఏసై పాటలు తప్ప మరి ఏ పాటలు నేను పాడలేనంటే, నీ ఇష్టం, ఇక పో, నువ్వు ఎవరి మాట వినవు కదా అని మరి చాలా దురుసుగా మాట్లాడి రూమ్ నుంచి వెళ్ళిపోయారండి. నేను నా హాస్టల్ రూమ్లో నా డైరీలో ఒక మాట రాసుకున్నాను. అదేంటంటే, యేసయ్య, ఫేమస్ అవ్వడానికి ఒక అవకాశం వచ్చింది, కానీ అది నిన్ను గణపరచని పని కాబట్టి నేను అది చేయట్లేదు. బట్ ఐ బిలీవ్
నిన్ను గణపరచడానికి నేను ఒక చిన్న ప్లాట్ఫామ్ వదిలేస్తున్నా, ఒక చిన్న అవకాశం నేను వదిలేస్తున్నాను, కానీ బట్ ఐ బిలీవ్ నిన్ను గణపరచడానికి నాకు మంచి అవకాశాలు నువ్వు ఫ్యూచర్లో ఇస్తావని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే నన్ను గణపరచువని, నేను గణపరుస్తానని నువ్వు అన్నావు కదా యేసయ్యా అని నా డైరీలో రాసుకున్నానండి. ఫాస్ట్ ఫార్వర్డ్ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత నేను ఎప్పుడు కలగనలేదు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారితో నా పెళ్ళి అవుతుందని. నేను ఎప్పుడు ఊహించలేదు కూడా. దైవజనతో వివాహం అయిన తర్వాత మరి దేవుడు కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ప్రజల ముందు దేవుని నా స్వరముతో గణపరిచే ఈ కృప దేవుడు ఇస్తూ ఉంటే దేవుడు నాకు ఏం జ్ఞాపకం చేశాడు తెలుసా? ఆ రోజు నువ్వు చేసిన అతి చిన్న త్యాగం, దట్ స్మాల్ సాక్రిఫైస్, నన్ను గణపరచాలని చిన్న అవకాశం వదులుకున్నావే, నేను అది చూశాను. ఈరోజు దానికి నేను నీకు ఇస్తున్న కాంపెన్సేషన్. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మన జీవితంలో కొన్ని చిన్న చిన్న పరిస్థితులు వస్తాయండి. అలాంటప్పుడు మనం ఆరాట పడిపోయి లోకము ఇచ్చే పేరు కొరకు, లోకం విషయంలో, లోకం దృష్టిలో గొప్ప అనిపించుకోవడం కొరకు లోకం వైపు పరిగెట్టి దేవుని అగౌరవపరిస్తే కొన్నిసార్లు దేవుడిచ్చే గొప్ప కృపను మనం కోల్పోతామేమో. దేవుడు దైవజనుడైన ఏలీతో చెప్పిన మాట ఏంటంటే, నీ కుమారులు నీవు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను మీరు తీసుకుంటున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. వాట్ ఎవర్ బెస్ట్ ఐ హ్యావ్, ఐ గివ్ ఇట్ ఫర్ యూ, ఐ యూజ్ ఇట్ ఫర్ యూ. నీ కొరకు వాడతానయ్యా, నీ కొరకు ఇస్తానయ్యా. నా దగ్గర ఉన్న శ్రేష్టమైనది ఏదైనా అది నీ కొరకే, నా కొరకు కాదు, ఇంకెవరి కొరకు కాదు. రెండవ కంప్లైంట్ ఏంటంటే 29వ వచనం ఆఖరు భాగము, నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయించినావు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడిందంటే ఆ మాట, యు ఆనర్ యువర్ సన్స్ మోర్ దాన్ మీ. నీకు ఏలీ, నీ కొడుకులు నాకంటే ఎక్కువైపోయారు. ఒక్కసారి ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు అందరూ ప్రశ్నించుకోవాలండి. మన పిల్లలు మనకి ఎక్కువైపోతూ ఉంటారు కొన్నిసార్లు. దేవుడు ప్రేమించి ఒక బిడ్డనో, ఇద్దరు బిడ్డలనో, ముగ్గురు బిడ్డలనో ఇస్తే పిల్లలు దేవతలు అయిపోతారండి, పిల్లలు దేవుళ్ళు అయిపోతారు. దేవుడి గురించి ఆలోచించాల్సిన సమయం కూడా పిల్లల గురించే ఆలోచిస్తూ ఉంటాం. కొంతకాలం క్రితం ఒక తల్లి నా దగ్గరకు వచ్చి చెప్పారు, ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్ అబౌట్ మై 2 daughters. నా 2 కుమార్తెల విషయంలో నేను చాలా కృంగిపోయానమ్మా అని అన్నారు. చాలా బాధపడుతున్నానమ్మా అని అన్నారు. ఎందుకండి, ఎందుకు బాధపడుతున్నారు? బాధపడే పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే ఆ సిస్టర్ చెప్పిన మాట ఏంటంటే, ఈరోజు మీరు వాక్యం చెప్తుంటే ఈరోజు నాకు దేవుడు తెలియపరిచారు, నా కూతుర్ల జీవితం ఈరోజు ఈ స్థితిలో ఎందుకుందో. ఎందుకంటే దేవుని కన్నా ఎక్కువ నా కూతుర్లను నేను ప్రేమించానమ్మా. ఈరోజు నా కూతుర్ల విషయంలో నేను డిసప్పాయింట్ అయిపోయాను, నా కుమార్తెల విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. యూ ఆనర్డ్ యువర్ సన్స్ మోర్ దాన్ మీ. దేవుడు ఏలీతో చెప్తున్న మాట, నీ కొడుకులు నీకు ఎక్కువైపోయారయ్యా. దేవుని గణపరచడం అంటే అర్థం ఏంటంటే ఆయనే ఎక్కువ అండి. మనకందరికంటే ఎవరు ఎక్కువ? పెళ్ళాక భర్తకు భార్య ఎక్కువైపోద్ది, భార్యకు భర్త ఎక్కువైపోతాడు. పిల్లలు పుట్టగానే పుట్టక కొడుకు పుట్టాడు అనుకోండి, మహారాజాలా చూసేసుకుంటాం కదా. పుట్టక కూతురు పుట్టింది అనుకోండి, నేల మీద కాలు కూడా పెట్టనివ్వం. ప్రపంచంలో ఇంకెవరికీ లేదు, మనకే ఉన్నారు అన్నట్టు మనం ఫీల్ అయిపోతూ ఉంటాం. వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళనివ్వం, వాళ్ళని ఎవరు ఏ మాట కూడా అననివ్వం. కొన్నిసార్లు కంటి పాపలా చూసేసుకుంటూ ఉంటాం. దేవుని కన్నా ఎక్కువ స్థానం కొన్నిసార్లు నువ్వు ఎవరైనా వ్యక్తులకు ఇస్తున్నావా? నీ కుటుంబానికి నువ్వు ఇస్తున్నావా? దేవుని ఘనపరచుట అంటే అర్థం ఏంటంటే ఆయనకు ప్రథమ స్థానము ఇచ్చుట. టు కన్సిడర్ హిమ్ గ్రేటర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో దేవాతి దేవుడు ఒక మాట సెలవిస్తున్నారు చూడండి. మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం, కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానుని ఘనపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు. నేను తండ్రిని, వేర్ ఇస్ మై ఆనర్? తండ్రిని కనపరుస్తారు కదా కుటుంబాలలో. నేను పరలోకపు తండ్రినే, మీ ప్రతి అవసరత తీరుస్తున్నానే, మీ గురించి ఇంతగా బాధ్యత తీసుకుంటానే, నాకు రావాల్సిన ఘనత ఏది? వేర్ ఇస్ మై ఆనర్? దేవుడు అడుగుతా ఉన్నాడు. ఇంకొక మాట కూడా చూడండి, 14వ వచనం, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నది. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. గాడ్ వాంట్స్ అస్ టు ఆనర్ హిమ్. ఈ బ్రతికెందుకు ఇచ్చాడో తెలుసా? ఆయనను గణపరచడానికి ఇచ్చాడండి ఈ జీవితం. మనల్ని ఎందుకు రక్షించుకున్నాడో తెలుసా? మనల్ని మనం గణపరచుకోవడానికి కాదు, మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి కాదు, ఇంకెవరినో గణపరచడానికి కాదు. వీఆర్ హియర్ ఆన్ ఎర్త్ టు ఆనర్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అండ్ అవర్ సేవియర్. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, మన రక్షకుడైన దేవుని మనము గణపరచడానికి ఈ లోకంలో బ్రతుకుతా ఉన్నాం.
చాలా సాడ్ థింగ్ ఏంటంటే, ఏలి అనే యాజకుని దగ్గర పరిచర్య చేయడానికి హన్నా అనే స్త్రీ మొక్కుబడి చేసుకొని దేవుని నుండి ఒక శ్రేష్టమైన బహుమానముగా కానుకగా పొందుకున్న చిన్న సమూయేలును ఆమె సేవకు సమర్పించింది. అయితే వయసులో పెద్దవాడు, అనుభవంలో పెద్దవాడు, ఆత్మీయతలో పెద్దవాడు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఏలీకు వినబడని దేవుని స్వరము ఎవరికి వినబడిందంటే, తనను గనపరిచే చిన్నవాడైన సమూయేలుకు దేవుని స్వరము వినాలని ఆశ ఉందా? ఆత్మీయంగా దేవునికి దగ్గర అవ్వాలని ఆశ ఉందా? దేవుని గనపరచడం నేర్చుకో. వెన్ యూ ఆనర్ గాడ్ త్రూ యువర్ ఒబీడియన్స్, నీ యొక్క విధేయత ద్వారా నువ్వు దేవుని గనపరిచినప్పుడు దేవుని స్వరాన్ని ఖచ్చితంగా వింటావు. నేను అంటాను, ఇలాంటి సభలు, దీస్ ఆర్ టైమ్స్ ఆఫ్ డివైన్ విజిటేషన్. దేవుడు మనల్ని దర్శించే కాలం అండి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకునే కాలము. ఈ సమయాలు మన జీవితంలో చెప్పాలంటే గోల్డెన్ టైమ్స్ అండి, బంగారు గడియలని చెప్పాలి. ఎందుకంటే దేవుడు మనల్ని దర్శించే సమయము, దేవుడు మనతో మాట్లాడే సమయము, దేవుడు మన జీవితాలకు దిశానిర్దేశం చేసే సమయం. ఈ రాత్రి కనుక నువ్వు దేవుని వాక్యానికి స్పందించి ఒక మంచి నిర్ణయం తీసుకొని దేవుని ఘనపరచాలని ఒక చక్కని తీర్మానం తీసుకొని అందులో నువ్వు సాగగలిగితే యువర్ లైఫ్ విల్ నెవర్ బి ద సేమ్ అగైన్. ఇప్పటి వరకు అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నావేమో, ఇప్పటి వరకు అపజయాలు ఎన్నో ఎదుర్కొన్నావేమో, ఇప్పటి వరకు ఓటములు ఎన్నో ఎదుర్కొన్నావేమో, ఇప్పటి వరకు నీ తల దించబడిన స్థితిలో ఉందేమో. లెట్ మీ టెల్ యూ, దేవుని నువ్వు గనపరచడం మొదలుపెట్టు. దేవుడు తను ఇచ్చిన మాటను నెరవేర్చేవాడు, తన మాటకు కట్టుబడి ఉండేవాడు. నన్ను గనపరచువాని నేను గనపరుస్తాను అన్నాడు. ఇఫ్ యు స్టార్ట్ ఆనరింగ్ గాడ్, యు విల్ ఆల్సో బీ ఆనర్డ్ ఇన్ టర్న్. దేవుని ద్వారా నువ్వు ఖచ్చితంగా గనపరచబడతావు. నేటి ఈ సమాజ పరిస్థితి ఏంటంటే, మనకి ప్రేమ అభిమానము వస్తువుల మీద పెరిగిపోతూ ఉంది, మనుషుల మీద దేవుడి మీద తగ్గిపోతూ ఉంది కదండి. చాలా మందికి దేవుని మీద ప్రేమ అభిమానం గౌరవం ఎప్పుడు వస్తుందంటే, వారికి డీపెస్ట్ నీడ్స్, గ్రేటెస్ట్ నీడ్స్ ఉన్నప్పుడు, అవసరాలు బాగా ఉన్నప్పుడు, కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు భక్తి గట్టిగా చేసేస్తారు. విశ్వాసం చాలా ఎక్కువ వచ్చేస్తుంది. సమస్య నుండి బయటపడగానే, సమస్య నుండి గట్టెక్కగానే ఇక కొంచెం లిబరల్ అయిపోతాం. ప్రార్థన జీవితం తగ్గిపోద్ది, ఆత్మ సంబంధమైన విషయాల ఆసక్తి తగ్గిపోద్ది, దేవుని మీద ఆధారపడడం కూడా చాలాసార్లు తగ్గిపోద్ది. ఒక చిన్న కుమారుడు తన తల్లి దగ్గరకు వచ్చాడంట, 4 సంవత్సరాల అబ్బాయి. వాళ్ళ మమ్మీ దగ్గరకు వచ్చాడంట. మమ్మీ ఐ లవ్ యూ, అమ్మ నువ్వంటే నాకు చాలా ప్రేమ. తల్లి చాలా మురిసిపోయింది. ఐ లవ్ యూ టూ సన్, నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం నాయన అంటే, వాడు అన్నాడు, ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీమ్ ఇస్తావా మమ్మీ? ఇస్తాను నాయన, మరి నువ్వంటే ప్రేమ అని చెప్పాను కదా, ఇస్తాను. ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్రీమ్ తీసిచ్చింది. 7 సంవత్సరాల వయసుకు వచ్చాడు. మళ్ళీ ఒకరోజు వచ్చి అన్నాడు, మమ్మీ ఐ లవ్ యూ, మమ్మీ నువ్వంటే నాకు చాలా ప్రేమ. తల్లి మురిసిపోయింది, నాకు కూడా నువ్వంటే చాలా ప్రేమరా, ఓ సైకిల్ కొనివా మమ్మీ? కొనిస్తాను ఆయన, ఎందుకు కొనిను, తప్పకుండా కొనిస్తాను. ఆ అబ్బాయి ఒక కిటుకు నేర్చుకున్నాడు. అదేంటంటే ఐ లవ్ యూ అని చెప్పడం, ఏదో ఒకటి అడగడం. అంటే ప్రేమ ఎప్పుడు పొంగుకొస్తుంది అంటే, అమ్మ మీద ఏదైనా అవసరత ఉన్నప్పుడు, 25 ఏళ్ల వయసు వచ్చింది, మళ్ళీ వచ్చి అన్నాడు, మమ్మీ ఐ లవ్ యూ. అమ్మ అడిగింది, ఏంట్రా సంగతి? ఐ లవ్ యూ టూ, బట్ వాట్ యు నీడ్, దీనికేం కావాలి? ఒక అమ్మాయిని ప్రేమించానమ్మా, ఆ అమ్మాయితో కొంచెం పెళ్ళయ్యేలా చూడవా, నాన్నని ఎలా అయినా కన్విన్స్ చేయవా? సర్లే, నీకోసం నేను ఏమన్నా చేస్తాను. పెళ్ళయింది. పెళ్ళయ్యాక మళ్ళీ అబ్బాయికి 35 సంవత్సరాలు వచ్చాయి. మళ్ళీ వచ్చి అన్నాడు, మమ్మీ ఐ లవ్ యూ. అమ్మన్నది, ఆ అమ్మాయిని చేసుకోవద్దన్నాను కదరా, నువ్వు ఎందుకు నా మాట వినలేదు అంటే, అక్కడ ఏదో కుటుంబ జీవితంలో వైఫల్యం ఎదురైందేమో, ఏదో డిస్కరేజ్మెంట్ వచ్చింది, అమ్మ ప్రేమ గుర్తొచ్చింది, మళ్ళీ చెప్పాడు. సరే, అలా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. అమ్మకి 80 సంవత్సరాలు వచ్చాయి. వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లి. మళ్ళీ కొడుకు వచ్చి అంటున్నాడు, మమ్మీ ఐ లవ్ యూ అనగానే ఇప్పుడు తల్లి అంటుంది, నేను ఎక్కడా సంతకం పెట్టను రా అన్నది. అర్థమైందండి? ఆస్తి కాగితాలు ఉంటాయి కదా, విల్ అంటారు కదా, వీలునామా, ఆస్తి సంతకాల మీద. నాకు అర్థమైందిరా, నువ్వు ఐ లవ్ యూ అన్నప్పుడల్లా నీకేదో అవసరం ఉంది, అందుకే నువ్వు ప్రేమ ఒలకబోసి నువ్వు దాని దగ్గర నుంచి పొందుకుంటావు. నాకు బాగా చాలామంది దేవుని ప్రేమించటము, దేవుని ఘనపరచటము అవసరం కొరకు, నో, అది ఒక అలవాటుగా మారిపోవాలండి, ఒక జీవిత విధానంగా మారిపోవాలి, ఒక ధ్యేయంగా మారిపోవాలి. ఇట్ షుడ్ బి యువర్ గోల్ అండ్ మై గోల్ టు ఆనర్ గాడ్ విత్ అవర్ లైఫ్. నా జీవితంతో నేను యేసుని గణపరచాలి అనేది మన జీవిత గురి అవ్వాలి, మన జీవిత గమ్యం అవ్వాలి. చాలాసార్లు మన జీవితాల వల్ల దేవుని నామానికి అవమానం కలుగుతూ ఉంది కదండి.
అన్యజనులలో దేవుని నామము దూషించబడడానికి కొన్నిసార్లు మనము మన కుటుంబాల కారణం అవుతా ఉన్నాయండి. ఈ రాత్రి కాల సమయంలో ఒక నిర్ణయం తీసుకుందాం. దేవా, నా వలన కానీ నా కుటుంబం వల్ల కానీ నీకు చెడ్డ పేరు మాత్రము రావద్దయ్యా, నీకు అవమానం కలగకూడదు ప్రభా. నిన్ను గణపరిచే కృప ఇవ్వయ్యా, నిన్ను హెచ్చించే కృప ఇవ్వయ్యా, నిన్ను మహిమపరిచే కృప ఇవ్వు ప్రభా. అట్టి కృప ఇక్కడున్న మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.